కేసీఆర్ సార్ కుటుంబంలో ఉన్నోళ్ళు జైలుకు పోయేందుకు సిద్ధమవుతుర్రట. మొన్నటిదాకానే లిక్కర్ స్కామ్ కేసుల కవిత మేడం తిహార్ జైలుకు పోయి 6 నెలలు చిప్పకూడదు నది ఎవలో పుణ్యం కట్టుకుంటే ఎట్లనో అట్లా బయటకు వచ్చింది. ఇంకా ఆ ముచ్చట అందరూ పురాగా మరవక ముందే మల్లెవలు జైలుకు పోతుండ్రు అంటారా ఈనుండ్రిగా. అయ్యా కడియం శ్రీహర్ సార్ ఇక చెప్పుండ్రి. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు ఉచ్చులు కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు ఉచ్చులు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్దమవుతున్నారు. ఇన్నరా కారుకు కాలిచ్చి చేతుల చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సార్ ఏమంటున్నాడు, కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పటికే చిప్పకూడు తినొచ్చినోళ్ళు ఉంటే ఇంకో 2 జైలుకు పోయి చిప్పకూడు తినేందుకు సన్నద్ధం అవుతుండ్రని అనుకొచ్చుండు. అయ్యా కడియం శ్రీహర్ సారు, మలి సర్కార్ అధికారంలోకి రాకముందు దాకా మీరు కూడా కల్వకుంట్ల కుటుంబానికి దగ్గరగా ఉంటిరి, వాళ్ళతోని కలిసిమెలిసి ఏలుబడి నడిపిస్తురి. మరి మీకు అప్పుడు వాళ్ళు తెలియదా జైలుకు పోతారని? గులాబీ గుడిసెల ఉన్నన్ని దినాలు గుడ్డిగా కళ్ళు మూసుకుర్రా? కాంగ్రెస్లకు రాగానే జైలుకు పోయే ముచ్చట ముంగడ వేయబడితిరి. అప్పుడే బీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఇట్లా వీళ్ళు జైలుకు పోయేది ఉన్నది, చిప్పకూడు తినే బాకి ఉన్నదని మీరు చెప్పి ఉంటే ఇంకా అస్సలు ఉండేది. కానీ ఏ రోటికాడి పాట ఆ రోటికాడ వాడు మీకు రాజకీయంతో పెట్టిన విద్యనాయ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.